మీ దగ్గర ఒక 10,000 10,00,000 ఉన్నాయనుకోండి. ఆ అమౌంట్ 50% ఎప్పుడైపోతుందో మీకు తెలుసా? నా అమౌంట్ 50% ఎందుకు అయిపోతుంది అని అంటారా? ఇన్ఫ్లేషన్ వల్ల వాల్యూ ఆఫ్ మనీ తగ్గిపోతుంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years క్రిందట మీకు ఇంటి ఎక్స్పెన్సెస్ కి ఒక 20,000 రూపీస్ అయిందనుకోండి. ఈ రోజు కూడా అదే 20,000 రూపీస్ అదే ఎక్స్పెన్సెస్ కి సరిపోతుందా? సరిపోదు కదా. ఈ రోజు మీరు ఎక్స్ట్రా అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అవునా? ఇప్పుడు 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఎంత కాలం లోపు ఇదే ఎక్స్పెన్సెస్ కి మనం 20,000 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే రూల్ ఆఫ్ 70 ని మనం వాడుకోవచ్చు. అంటే 70 డివైడెడ్ బై మన కరెంట్ ఇన్ఫ్లేషన్ 6 ఉంది కాబట్టి మీరు 70 డివైడెడ్ బై 6 చేస్తే 11 years ప్లస్ వస్తుంది. అంటే 10,000 రూపాయలతో మీరు ఈ రోజు ఏమేం కొనగలరో, ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చుకి అదే వస్తువు కొనటానికి 11 సంవత్సరాల తర్వాత మీరు 20,000 రూపాయలు స్పెండ్ చేయాలన్నమాట.